ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అయినా అధికారంలోకి రావాలంటే ముఖ్యంగా ప్రజలకు వేసే గాలం ఏంటి? ఈ ఉచిత తాయిలాలు. అవి కూడా ఎలా ఉంటాయంటే ప్రభుత్వానికి అలవి కాని హామీలు అంటారు కదా, సేమ్ తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు ఏ విధంగానైతే నడుస్తుందో అదే సంప్రదాయాన్ని ఇక్కడ విజయ్ కూడా కొనసాగించిందని చెప్పాలి. పోనీ మేనిఫెస్టోలో చాలా అందంగా, చాలా అద్భుతంగా అరచేతిలో వైకుంఠం చూపించే విధంగా మేనిఫెస్టోని తయారు చేసి ప్రజల ముందుకు వదులుతారు కదా, మరి విజయ్ అబాస్పాల్ అవుతాడా? నిజంగానే ఇవన్నీ కూడా సాధ్యమవుతుందా? ఇందులో మనం చూస్తే తెలుగు రాష్ట్రాల్లో కొన్ని అందులో ఉన్నవే ఉన్నాయి, ఆల్మోస్ట్ ఉన్నాయి. ఇవి సాధ్యం కాకనే ఇక్కడ తెలంగాణలో కావచ్చు, లేకపోతే అక్కడ ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, అలాగే కర్ణాటకలో కావచ్చు చేతులు ఎత్తేసిన వైనం కనిపిస్తుంది. నెక్స్ట్ అరే ఎప్పుడు దిగిపోతుందిరా ఈ ప్రభుత్వం అన్నట్టుగా ఆల్రెడీ ప్రజలు ఎదురు చూస్తున్నారు. మరి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిండు, కొత్తగా అధికారం చేపట్టబోతున్న విజయ్కు ఈ మేనిఫెస్టో ఎలాంటి సవాల్గా నిలవబోతుంది? ఆయన వ్యక్తిగత జీవితం ఒక సవాల్ అయితే మేనిఫెస్టో మరొక సవాల్గా మిగిలబోతుంది. అసలు మేనిఫెస్టోలో అయ్యే అంశాలన్నీ, అవని అంశాలన్నీ ఒకసారి చూద్దాం. సో ఇందులో చూస్తే విజయ్ మేనిఫెస్టో ప్రధాన హామీలు చూద్దాం. ఒకటి, మహిళలకు ప్రతి నెల 2500 చొప్పున ఆర్థిక సాయం. ఇది ఇక్కడ కూడా పెట్టిండ్రు, ఏపీలో కూడా పెట్టిండ్రు. ఏపీలో వచ్చేసి నాకు తెలిసి 1500 రూపాయలు అనుకుంటా. ఇక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత 2500 రూపాయలు పెట్టింది, కర్ణాటకలో 2000 పెట్టింది. ఇది ఏపీలో వర్కౌట్ కాలే, తెలంగాణలో వర్కౌట్ కాలే, కర్ణాటకలో వర్కౌట్ కాలే. మరి ఇది ఇప్పుడు తమిళనాడులో దీన్ని సాధ్యం చేసే అవకాశం ఉందా? మహిళలని ఏ క్రైటీరియా బేస్లో తీసుకుంటారు 2500 ఇవ్వడానికి అనేది ఇది పెద్ద సవాల్ అనే చెప్పాలి. సో ఎందుకంటే పరిపాలన ఎంత బాగా చేసినప్పటికీ ఒకవేళ, ఎందుకంటే కొత్తగా రాజకీయాల్లోకి చాలా ప్రూవ్ చేసుకోవాల్సిన అంశం ఉంది. మళ్ళీ ఆయన రాజకీయాల్లో చాలా స్టాండర్డ్గా నిలబడాలి అని అంటారే, ఈయనొచ్చింది ఇప్పుడు ఎందుకు మార్పును కోరుకునే కదా తమిళనాడు ప్రజలు ఈయనకు పట్టం కట్టింది. సో ఈ నేపథ్యంలో ఈ మహిళలకు ప్రతి నెల 2500 రూపాయలు అయితే సాధ్యమయ్యే విషయం కాదు. ఇకేంటి, ఏడాదికి ఉచితంగా 6 వంట గ్యాస్ సిలిండర్లు, తర్వాత మహిళల భద్రత కోసము ప్రత్యేక విభాగము, ప్రత్యేక మహిళా కోట్లు. సో కొత్తగా పెళ్లి చేసుకునే పేదింటి అమ్మాయిలకు 8 గ్రాముల బంగారము పట్టుచీర. సో ఈ బంగారం అనే కాన్సెప్ట్ని తెలంగాణలో కూడా పెట్టిరు, తులం బంగారం. ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో గతంలో కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. అయితే వీళ్ళు ఏం చేసిరు అని అంటే, మేము ఆ 1,00,000 రూపాయలతో పాటుగా తులం బంగారం ఇస్తామని కూడా మేనిఫెస్టోలో పెట్టారు. ఇప్పుడు కనీసం ఆ తులం బంగారం ఊసే దిక్కులేదు. 1,00,000 రూపాయలు ఇస్తే చాలరా అనే పరిస్థితికి ప్రజలు వచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. తులం బంగారం విషయం వచ్చినప్పుడు బట్టి విక్రమార్క కావచ్చు, పొన్నం ప్రభాకర్ కావచ్చు, కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు చేతులు ఎత్తేసిన వైనం కనిపించింది. 1,50,000 రూపాయలు తులం బంగారం అయినప్పుడు మేము బంగారం ఎట్లా ఇస్తామో అన్నారు. అయిపోయినా ఇక్కడికి అక్కడికి తేడా ఏముందనంటే 2 గ్రాముల బంగారం డిఫరెన్స్ ఉంది. పట్టుచీర అంటారా, పట్టుచీరది ఏముంది లేండి, 1000 రూపాయలు పెట్టినా వస్తుంది, 700 పెట్టినా వస్తుంది, ఏవో రెప్లికా పట్టులు వస్తాయి కదా, అది ఇవ్వచ్చు. కానీ ఈ 8 గ్రాముల బంగారం కూడా సాధ్యమయ్యే విషయం కాదు. రెండోది, మహిళా స్వయం సంఘాలకు 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు. నైపుణ్య శిక్షణ పొందుతున్న నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు నెలకు 10,000 స్టైఫండ్. నైపుణ్యం శిక్షణ పొందిన నిరుద్యోగ గ్రాడ్యుయేట్లకు ఈడ కూడా నిరుద్యోగ వృత్తి పెట్టిరు. 3,000 రూపాయలు, 4,000 రూపాయలు వచ్చేసి సరూర్ నగర్ స్టేడియంలో ప్రియాంక గాంధీ నిరుద్యోగ డిక్లరేషన్ పేరుతో నిరుద్యోగ వృత్తి 4,000 రూపాయలు అన్నారు. ఇంతవరకు 10 పైసలు ఎట్లున్నాయో కూడా పాపం నిరుద్యోగులు చూడలేదు. పిల్లలను ప్రభుత్వ బళ్ళకు పంపే తల్లులకు ఏడాదికి 15,000 సాయము. సో ఇది వచ్చేసి ఏపీలో అమ్మఒడి పథకం కింద పెట్టినదే, సేమ్ ఇక్కడ కూడా దీన్ని తీసుకొచ్చి ఇచ్చేసిరు. గ్రాడ్యుయేషన్ చేసిన వారికి నెలకు 15,000, డిప్లొమా చేసిన వారికి 2,500 చొప్పున నిరుద్యోగ వృత్తి. గ్రాడ్యుయేషన్ చేసిన వారికి 15,000, డిప్లొమా చేసిన వారికి 2,500 రూపాయల చొప్పున ఇస్తారట. ఇది కూడా సాధ్యమయ్యేది కాదనుకుంటున్నాను నేను. ఐఐటి చదివిన వారు నైపుణ్యం పెంచుకోవడానికి 8,000 సాయం. సీఎం పీపుల్ సర్వీస్ అసోసియేట్ ప్రోగ్రాంలో భాగంగా 5 లక్షల మంది యువతకు గ్రామ స్థాయిలో 18,000 జీతంతో ఉద్యోగ అవకాశాలు. ఇక ఇంటర్ నుంచి
పిహెచ్డి వరకు చదివే విద్యార్థులకు పూచీకత్తు లేకుండానే 20 లక్షల వరకు రుణాలు, 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు పూర్తి పంట రుణాల మాఫీ, పెద్ద రైతులకు పాక్షిక రుణమాఫీ. 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు పూర్తి పంట రుణాల మాఫీ అట. ఇది కనుక చేస్తే రైతులకు చాలా మేలు చేసినట్టే. బట్ ఇది కూడా సాధ్యం అవుతుందా లేదా కూడా ఆ నిర్ణయం మీకే వదిలేస్తున్నాం. ఇక వరికి క్వింటాలు 3,500, చెరుకుకి 4,500 చొప్పున మద్దతు ధర. కౌలు రైతులు, వ్యవసాయ కూలీలకు ఆర్థిక సాయం సేమ్ అది ఇక్కడ కూడా పెట్టిరు, అది ఇంతవరకు ఇంప్లిమెంట్ అవ్వలే. వ్యవసాయానికి నిరంతర ఉచిత విద్యుత్తు. ఇక ఇందులోనే ముఖ్య అంశాలు ఏంటివి? మహిళలకు నెలకు 2,500 సాయం నుంచి ఎంత కావాలి? 50,000 కోట్లు. బడికి పంపే తల్లకు 15,000 సాయం. నిరుద్యోగ భృతి 6,000 గ్యాస్ సిలిండర్లు. ఇవి రెండిళ్ళు కలిపి ఎంత అవుతుంది? మరో 50,000 కోట్లు. ఇక్కడ ఒక 50,000 కోట్లు, ఇక్కడ ఒక 50,000 కోట్లు. సో అన్ని హామీల అమలుకు ఏడాదికి అవసరమైన ఖర్చు 1,50,000 కోట్లు కావాలి. మరి ఇది సాధ్యమయ్యే విషయమా? మరి చూడాలి ఎంతవరకు సాధ్యం చేస్తారనేది. ఇక ఇందులో నేను చెప్పినవి కదా, ఇంకా చాలా ఉన్నాయి చూడండి. ఇంటర్ నుంచి పిహెచ్డి చదివే విద్యార్థులకు పూచీకత్తు లేకుండానే 20 లక్షల రుణము, 5 ఎకరాల లోపు పంట రుణమాఫీ, పెద్ద రైతులకు ఇది. తర్వాత వరి క్వింటాల్కి చెప్పినాం కదా, ఇది కూడా చాలా మంచి స్కీము. ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శాఖ ఏర్పాటు, నిర్దిష్ట గడువులోగా ఇంటి వద్దకే ధృవీకరణ పత్రాలు. విజయ్ ఇచ్చిన ఈ ఎన్నికల హామీల నెరవేర్చడానికి భారీగానే ఖర్చు అవుతుంది. ఈ హామీల అమలుకు ఏడాదికి 1,50,000 కోట్లు అవసరమని అంచనా వేస్తున్నారు. మహిళకు నెలకు అంటే 2,500 చొప్పున 50,000 కోట్లు. సో పిల్లల్ని బడికి పంపే తల్లకు అన్నీ చూసుకుంటే అంటే ఎంత ఆర్థిక వ్యవస్థను $1.5 ట్రిలియన్ స్థాయికి చేర్చాలని విజయ్ లక్ష్యంగా పెట్టుకున్నారు. బట్ ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో అంశాలు, ఎందుకంటే నేను మెయిన్ అంశాలనే పెట్టినాను. ఇక్కడ చూసుకున్న మెయిన్ అక్కడ సూపర్ 6 అని పెట్టిరు, ఇక్కడ అభయహస్తం అని పెట్టిరు. ఏవి కూడా ప్రజలకు ఇంప్లిమెంట్ కాని. ఇక్కడ చూసుకుంటే ఏముంది అని అంటే ఆర్టీసీ లాభాల బాటలో అని చెప్పుకుంటూ ఫ్రీ బస్ అని చెప్పారు. ఆల్రెడీ ఏమాత్రం లాభాల బాటలో ఉంది కూడా జనాలు చూస్తూనే ఉన్నారు. ఇక్కడ ఇస్తున్నది ఏంటిది? ఇక అరాకూర ఇచ్చినవి చూపించుకుంటూ మేము అన్నీ చేసినామని చెప్తున్నారు. సేమ్ విజయ్ కూడా ఇదే చేస్తాడా? ఇవన్నీ కూడా నెరవేర్చి ఒకటొకటిగా నెరవేర్చి అంటే సుస్థిరమైన పాగారే వేయబోతున్నారా? అంటే విజయ్ మేనిఫెస్టో కూడా రేపు ఆయన భవిష్యత్తుకి, ఆయన రాజకీయ భవిష్యత్తుకి మెయిన్ అనే చెప్పాలి. ఆల్రెడీ ఆయన వ్యక్తిగత జీవితాన్నే ఒక సాకుగా చూపించి ఆయన ఏ రకంగా రేపు ఆయన మీద సెటర్లు వేయబోతున్నారు, ఆయన దాని ధీటుగా ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు అనేది ఒక పెద్ద సవాల్. అయితే ఆల్రెడీ ఆమెను జయలలితగా క్రియేట్ చేస్తూ, అంటే ఒక ఎంజీఆర్, ఒక జయలలిత, ఈరోజు ఒక విజయ్, ఒక త్రిష ఆల్రెడీ ఇప్పుడు ఒక స్థానంలో, ఇప్పుడు ఏదైతే ఆయన ఖాళీ చేసే స్థానం ఏదైతే ఉందో అక్కడ ఆమెను పెట్టేసి ఆమె డిప్యూటీ సీఎం చేయబోతున్నారని సో ఈ రకరకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈయన ఆల్రెడీ ఇప్పుడు ఆయనకు 11 సీట్ల మద్దతు కావాలి ఒకటి, అదే పెద్ద ఇప్పుడు హెడేక్, ఎవరితో పోతాడు మద్దతు ఏంటి అది అనేది. రెండవది వచ్చేసి ఇప్పుడు ఈ మేనిఫెస్టోలోని అంశాలను మరి ఏ రకంగా ప్రజల ముందుకు తీసుకొచ్చిండు, ప్రజల ముందుకైతే తీసుకొచ్చిండు, కానీ దాన్ని ఏ రకంగా ఫుల్ఫిల్ చేస్తాడు, అది సాధ్యమయ్యే పని. ఒకవేళ సాధ్యమయ్యిందనుకో నిజంగా ఖచ్చితంగా, ఎందుకంటే ఏ ప్రభుత్వాలు కూడా ఇచ్చిన మేనిఫెస్టోని ఫుల్ఫిల్ చేయలేకపోతున్నారు. ఒకవేళ విజయ్ దీన్ని కనుక సంపూర్ణం చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా మిగతా వాళ్ళకు కూడా ఒక ఎగ్జాంపుల్గా మిగిలిపోతాడు. లేదా ఒక కొత్త రాజకీయ అంకానికి ఏమైనా తెరలేపుతాడా, లేదంటే అందరిలాగానే గద్దెనెక్కిన తర్వాత పొమ్మంటాడా అనేది మాత్రం ఆయన ముందున్న సవాల్ అని చెప్పాలి.